वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తా అహం ఇతి మన్యతే. తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ప్రకృతేర్గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ కృత్స్నవిన్న విచాలయేత్. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసః నిరాశీః నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు తు తు అనే పదం వ్యాస భగవానుల వారు వాడుతూ ఉంటారు. తు అంటే అయితే అర్థం వస్తుంది. ఎందుకంటే పైన చెప్పినటువంటి దానికి దీనికి భేదం ఉన్నది కాబట్టి మధ్యలో తు అన్న పదం వాడుతూ ఉంటారు, అయితే అని అర్థం. పైన ఏం చెప్పారు అంటే ప్రకృతి పరంగా ఉన్నటువంటివి క్రియలు జరిగిపోతూ ఉన్నాయి. అహంకారముతో విమూఢుడై వాటి ఆ క్రియల సంబంధమైన అంశాలు తన మీద ఆరోపితం చేసుకుని ప్రవర్తిస్తూ ఉన్నాడు అని పై శ్లోకంలో చెప్పి కిందకొచ్చి తు అయితే తత్వవిత్తు లోకంలో ఉన్నారా కొంతమంది తత్వవిత్తులు. తత్వవిత్తు అంటే విత్ అంటే తెలుసుకోవటం, విదజ్ఞానే. విత్ అనే పదము తెలుసుకోవటం అనే అర్థం వస్తుంది. కనుక మహాత్ములను తత్వవిత్తులు తత్వవేత్తలు అంటాం కదా. విత్తు సంబంధమే వేత్త అని అర్థం వస్తుంది. వేత్త అంటే ఎరిగి, అది తత్వమును సంపూర్ణముగా ఎరిగి ఉన్నటువంటి వారు. తత్వం అంటే యథార్థము అని అర్థం. తత్వం అంటే వాస్తవం. తత్వం అంటే బ్రహ్మం. తత్వం రెండు చేరి ఉంటాయి. తత్వంలో తత్వం రెండు చేరి ఉంటాయి. ఎందుకంటే ఈ ఇద్దరే వ్యవహారం అంతా కూడా జరిగేటువంటిది. తత్వం త్వం అంటే నీవు, తత్ అంటే అది. అదే మనకు మహావాక్యముగా తత్వమసి అంటాడు. ఉద్దాలకుడు శ్వేతకేతువుకి 9 సార్లు ఈ తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తాడు. తత్వం బోధపడితే సమస్తము తెలియబడుతుంది అంటూ ఉంటారు. తత్వం అంటే తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు. ఈ ఇరువురు గనక నీకు బోధపడితే, తెలియబడితే యథార్థం గోచరింపబడుతుంది అంట. ఎందుకంటే ఇరువురే కదా లోకంలో ఉన్నది. తత్వం ఇరువురే లోకంలో ఉన్నది.
తత్ అనేటువంటిది బ్రహ్మమునకు వాడటం జరుగుతుంది. తత్ అనే సందర్భాలలో ఈశ్వరునికి కూడా వాడతారు. తత్వమసి మహావాక్యములో తత్ అనే పదాన్ని ఈశ్వరునికి కూడా వాడటం జరిగింది. అనగా తత్పద లక్ష్యార్థం పరమాత్మ, తత్పద వాచ్యార్థం ఈశ్వరుడు. త్వంపద లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, త్వంపద వాచ్యార్థం జీవుడు. ఈ విధంగా ఉంటాయి. కనుక ఈ విశ్వంలో ఇరువురి వ్యవహారమే కొనసాగుతూ ఉన్నది. జీవేశ్వరులు అని అర్థం. ఈ జీవేశ్వరుల వ్యవహారమే లోకమంతా ఉన్నది. శుద్ధ బ్రహ్మం అనబడేది అది ఏ క్రియ లేదు శుద్ధ బ్రహ్మంలో. దాని లెక్కలో తీసుకోవాలి. క్రియారహితం, నిరుపాధికము అన్నారు. ఉపాధి రహితమై ఉన్న చేతనం, కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటిది బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమునందు వ్యవహారము లేదు. మీకు ఈ మాటలు చాలా సున్నితముగా భగవంతుడు గీతలో చెప్పుకొస్తాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. కర్తారం అకర్తారం రెండు పదాలు వాడతారు. కర్తారం అనేది ఈశ్వరునికి సంబంధించిన అంశం. అకర్తారం శుద్ధ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న అంశం. అకర్తారం ఏమి చేసేది లేదు, కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మముగా ఉండటం తప్ప దాని యందు ఏ క్రియ లేదు. లేకపోవటం కారణం ఏంటంటే అక్కడ గుణాలు లేవు. ఈ గుణములు అనేటువంటి ఉన్న చోటే వ్యవహారం కొనసాగుతుంది. గుణమయీ మమ మాయా దురత్యయ అంటాడు. గుణమయీ గుణములతో చేరి ఉన్న విధానం. జీవుని యొక్క ప్రకృతి గుణమయి, ఈశ్వర ప్రకృతి కూడా గుణమయి. ఈశ్వరోపాధి మాయ, జీవోపాధి అవిద్య. ఈ రెండింటి మధ్యలోనే లోకంలో వ్యవహారం జరుగుతూ ఉన్నది. శుద్ధ బ్రహ్మం దాకా పోయామనుకోండి, అక్కడేం లేదేక, బోట దాటాం, అక్కడేమి కదలికలు లేవేక. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మమునకు యువతల ఏమి అంతరిక్షం దాటామంటే అక్కడ ఎలాంటి క్రియలు లేవు. ఆ అంతరిక్షానికి యువతలే క్రియలన్నీ ఉండే విధానము. కాబట్టి లోకమంతా కూడా ఈశ్వరుడు జీవుడు ఇరువురి మధ్యనే కొనసాగుతున్నటువంటి వ్యవహారము. అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్తౌ పరమాత్మ అన్నమాట. అస్మిన్ లోకే లోకములో ద్వాపురుషౌ ఇద్దరు ఉన్నారు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు ఎవరనే మాట తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు. ఈశ్వర నియామకత్వం కలిగి ఉన్నటువంటిది జగత్తంతా కూడా. ఈశ్వరుడు అంటే మాయా సమన్వితమై ఉన్నటువంటి వాడు. మమ మాయా అంటాడు. మమ మాయ నా మాయ అని అర్థం. మమ అంటే నా యొక్క, నా మాయ అన్నాడు. ఎందుకంటే ఆయన అధ్యయనంలోని పనిచేస్తుంది కాబట్టి మమ మాయ అని అనగలిగాడు. అటనే జీవుడు విషయం చూసినట్లయితే ఈయన అవిద్యా పరిధిలో పనిచేస్తూ ఉన్నాడు. అవిద్యకు లోబడి ఉన్న విధానం జీవుడు, మాయను లోబరుసుకుని వ్యవహరింపజేసే విధానం ఈశ్వరుడు. అందువల్ల ఈ ఈశ్వరుడు జీవుని యొక్క వ్యవహారమే ఈ విశ్వంలో కొనసాగుతున్నటువంటి అంశము.
ఈ రెండింటి విధానాలే మీకు 27వ శ్లోకం 28వ శ్లోకం చూసుకోవచ్చు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం. ఇది జీవుని యొక్క సంబంధమై ఉన్న అంశం. ఈ ప్రకారంగా మరి ఆ క్రియలకు ఇంద్రియాలకు వాడు పూర్తిగా లోబడిపోయాడు. అది ఈశ్వరుడి విషయం వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని తనకు లోబరుచుకుని ఉండే విధానం ఆయనకున్నది. అందువల్ల స్వతంత్రుడు ఈశ్వరుడు అన్నారు, పరతంత్రుడు జీవుడు, ముక్తుడు ఈశ్వరుడు, బద్ధుడు జీవుడు. కనుక జీవేశ్వరులకు ఉన్నటువంటి తేడా ఇది. ముక్తుడు ఈశ్వరుడు, బద్ధుడు జీవుడు. అందువల్ల పరమాత్మని ఋషికేశుడు అంటారు. అర్జునుణ్ణి జీవుణ్ణి గుడాకేశుడు అంటారు. మన పరమ గీతలో ఈ పదాలన్నీ వస్తూ ఉంటాయి. ఋషికేశ కృష్ణ పరమాత్మ ఉద్దేశించి చెప్పినప్పుడు ఋషికేశ గుడాకేశేన భారత. అర్జునుడి విషయం వచ్చినప్పుడు గుడాకేశుడు అన్నారు. కృష్ణ పరమాత్మ విషయం వచ్చినప్పుడు ఋషికేశుడు అన్నారు. అంటే ఇక్కడ జీవుడు ఈశ్వరుడు యొక్క విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మీకు ఆడు చెప్పుకొచ్చారు కదా, తతశ్వేతై హయై యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఈ రథం మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు అనే ఒక సన్నివేశం వస్తుంది కదా ప్రథమాధ్యాయంలో. మహతి స్యందనే స్థితౌ, మహతి గొప్పదియకు స్యందనే రథమునందు స్థితౌ కూర్చుని ఉన్నారు అన్నారు. స్థితౌ ద్వితీయ భక్తి అది. స్థితః స్థితౌ స్థితాః. స్థితౌ ద్వితీయ భక్తి, ఇద్దరు కాబట్టి ద్వితీయం ఆడు. స్యందనే రథమునందు అన్నారు. రథమునందు ఇద్దరు కూర్చుని ఉన్నారు అనేటువంటి సన్నివేశం చాలా మంచిగా ఉండే విధానం ప్రథమాధ్యాయంలో చాలా చక్కగా మరి కృష్ణ పరమాత్మ కృష్ణార్జునులను ఆ విధంగా పోలిక చేస్తూ ఉన్న విధానం. అయితే ఆ సన్నివేశం ఏంటని చెప్పారంటే, ఒక అతడేమో నవ్వుతూ ఉన్నాడు, మరొక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. రథం మీద ఉన్నటువంటి ఇరువురిలో ఉన్న విధానం చూస్తే ఒక అతనేమో నవ్వుతూ ఉన్నాడు, ఒక అతను ఏడుస్తూ ఉన్నాడు. ప్రహసన్, ప్రహసన్ అంటే నవ్వటం. నవ్వురా జిల్లెడు మోము వాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు. ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏడ్చిందే లేదు. చూడండి కావాలంటే రామాయణంలో రాముడి విషయం తీసుకోండి, ఆయన ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు. చీటికి మాటికి ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ, మనస్సంతా వికలమై ఉండే విధానం మీకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో గోచరిస్తుంది. బోరు బోరును ఏడుస్తాడు ఒకసారి. ఆ సీత దూరం అయిపోయినప్పుడు ఎంత విలపిస్తాడో రాముడు అరణ్యంలో. సహాయం కోసం ఎదుగుతూ పోతూ ఉంటారు. దాంతో సుగ్రీవుడు యొక్క సహాయం వాళ్ళకి స్నేహభావం ఏర్పడుతుంది. ఇరువురు కూడా బాధల్లో ఉన్నారు. సుగ్రీవుడు బాధల్లో ఉన్నాడు, రామచంద్రుడు బాధల్లో ఉన్నాడు. రాజ్యం పోయి ఆయన బాధలో ఉన్నాడు, భార్య పోయి ఈయన బాధలో ఉన్నాడు. ఋష్యముఖ పర్వతం మీద ఇరువురికి ఏదో సఖ్యత ఆంజనేయ స్వామి కలగజేశాడు. అగ్నిని వ్రేలిసి అగ్ని సాక్షిగా ఇద్దరు బాస్ చేశారు. నేను నీకు సహాయపడతాను, నువ్వు నాకు సహాయపడు, ఇరువురం కలిసి మన యొక్క ఇబ్బందులు తొలగించుకుందాం అని చెప్పని అక్కడ ఇరువురు అగ్నిసాక్షిగా బాస్ చేస్తారు. ఆ విధంగా మరి అయిన తర్వాత అన్నాడు సుగ్రీవుడు, అయ్యా ముందు నా సమస్య తీర్చు, తర్వాత నేను నీ సమస్య విషయం గురించి ఆలోచిస్తాను అన్నాడు సుగ్రీవుడు. నాకు ఏదైనా రాజ్యం రాగలిగితే నా సైన్య విధానాలలో నీకు నేను సహాయపడే అవకాశం ఉంటుంది.
రాజ్యాన్ని కోల్పోయి సచివులను కోల్పోయి ఏమీ లేకుండా ఉన్నటువంటి వాడిని నేను నీకు సహాయం చేయాలంటే నా వల్ల ఎట్లా అవకాశం ఉంటుంది, కనుక నీకు నేను సహాయపడాలంటే నువ్వు ముందు నాకు సహాయం చేయమని చెప్పి ఈ విధంగా ఆడు కోరటంతో సరేనయ్యా అన్నాడు. ఆ ప్రకారంగా వాలి వధ గావించి కిష్కిందకు పట్టాభిషిక్తుని చేసి రాజుని చేశాడు. ఎప్పుడైతే రాజు అయిపోయాడు రాజ్యభోగాలలో మునిగిపోయాడు. ఎంతో కాలంగా రాజ్యభోగాలకు దూరమై ముఖమాసి ఉన్నాడు వాడు. ఎప్పుడైతే రాజ్యం కాస్త చేదిక్కిందో ఇక దెబ్బతో వాడు విలాస భోగాలలో మునిగిపోయాడు. ఇక రాముడు మాటే మర్చిపోయాడు. రాముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మనం పాస్ చేశాం, శబదం మాట ఇచ్చాం అనే విషయాలు అన్నీ మర్చిపోయాడు వీడు. వీడికి అవసరం, ఇంకా అవసరం తీరిన తర్వాత తన అవసరం తీరింది, తన గట్టెక్కాడు, అంతే సాలిక. ఇక ఆ ప్రకారంగా సకల ఈ విలాస భోగాలలో మునిగిపోయి ఉన్నాడు. ఇక ఆ తర్వాత కొద్ది కాలం వీళ్ళు చూసి ఓర్పుగా ఇక వాడు రాకపోవటంతో అప్పుడు లక్ష్మణస్వామి గారు వచ్చి మహాకోపంతో ధనుష్టంకారం చేశాడు. ఆ దెబ్బతో ఉలిక్కిపడ్డాడు అతన్ని. ఆ దెబ్బతో ఉలిక్కిపడ్డాడు. అప్పుడు మహాకోపంతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వారిని సుగ్రీవుని భార్య ఆమె ఓదార్పు చేస్తోంది. ఎందుకయ్యా కోపగిస్తావు? ఇంతకాలం పాటు రాజ్యానికి దూరం అయిపోయి విలాసాలు దూరం అయిపోయి ముఖమాసి ఉన్నాడు, ఏదో మొత్తెక్కిన కళ్ళతో బాగా మునిగిపోయి ఉన్నాడు, కోపించుకోమాక అని చెప్పి సర్ది చెప్పి చేస్తుంది. అప్పుడు అంటాడు సుగ్రీవుడు, అయ్యా సహాయం చేయటం మంచిది, చేయాలి, ఇప్పుడు చేసే అవకాశాలు కావు. ఎందుకురా చేస్తా చెప్పి అన్నావుగా సహాయం? అవునయ్యా, వానాకాలం ఇది, వర్షాకాలము. ఈ వర్షాకాలంలో ఎవడు సహాయంగా మనకు వస్తాడు? ఎక్కడ పడ్డ నదులు పొంగుతూ ఉన్నాయి, చెరువులు కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి, మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మరి యుద్ధ ఏర్పాట్లు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. 4 నెలల కాలం పాటు మీరు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ సత్సంగం చేసుకుంటూ ఉండండి. 4 నెలలు అయిన తర్వాత అప్పుడు దాని విషయం ఆలోచిద్దాం అంటాడు వీడు. ఇది ఒక వంక దొరికింది వాడికి. అప్పుడు చూస్తే మీకు రాముడు 4 నెలలు వర్షాకాలం పోయేదాకా ఆ గుహలోనే ఉండాల్సి వస్తుంది. మీకు వాల్మీకి రామాయణంలో ఈ అంశం వస్తుందన్నమాట. ఆ గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సీత ఎన్నిసార్లు స్వామి జ్ఞాపకం వస్తుందో, హా సీత హా సీత హా సీత. మీరు వాల్మీకి రామాయణం చూస్తే మీకు అర్థం అవుతుంది రాముడు బాధ. విలపిస్తూ ఉంటాడు రాముడు. అప్పుడు లక్ష్మణస్వామి గారు వస్తారు. ఎందుకన్నా విలపిస్తావు? కొద్ది కాలమే కదా, వర్షాకాలం అయిపోయిందంటే యుద్ధ పనులు ఆరంభం చేద్దాం, ఎక్కడ సీత ఉంది అన్వేషణ చేద్దాం, కాబట్టి సీతని చేజెక్కించుకుందాం, విలిపించమాక అని అంటాడు లక్ష్మణస్వామి. రామాయణంలో చూస్తే రాముడి యొక్క మనస్సు చాలా సున్నితముగా ఉంటుంది, చాలా పసిబిడ్డలాగా ఏడు చేస్తూ ఉంటాడు. అంటే సీతను వీడి ఉండలేనటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి రామాయణంలో. అది వాల్మీకి వారి యొక్క సౌజన్యం కావచ్చు, రాముని సహృదయం కావచ్చు. చాలా సున్నితమై ఉన్న హృదయం, చాలా చిన్నతనంగా ఏడు చేస్తూ ఉంటాడు. సీత లేకుండా బతలేనరా అంటూ ఉంటాడు. ఈ ప్రకారంగా రామావతారంలో చూస్తే అంతా శోకమయం. రాముడి విషయం అంతా శోకమయమే, సీతమ్మ వారిది శోకమయమే. సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నా కానీ ఆమె శోక దేవత. అశోకవనం పేరుకు మాత్రం అశోకవనము. అశోకవనంలో శోక దేవత ఆడ కూర్చుని ఉంటుంది. ఆమె ఆడవటం, ఈయన ఆడవటం, ఇక్కడ అరణ్యాలు ఈయన ఆడవటం, అశోకవనంలో ఆమె ఆడవటం. ఇట్లా చూస్తే ఒక దుఃఖ విధానంగా బాధలు, సమస్యలు, ఆ కారణంగా వచ్చి పడ్డ బాధలు, ఎడబాటు, వీడి ఉండలేని స్థితి,
ఆ తర్వాత ఏమో రావణ సంహారం అయింది. ఇద్దరు ఒకటయ్యారని చెప్పి అనుకున్న సందర్భంలోనే మళ్ళీ ఏదో ఇంకోడిచి పాడటం, మళ్ళీ ఆవిడకి అరణ్యవాసం పంపించేయటం. ఇది అందువల్ల చాలామంది రాముడి పేరు పెట్టుకోరు. ఎందుకంటే ఈ బాధలన్నీ వస్తాయి అని చెప్పేసి అని. అట్లా సీతమ్మ వారి పేరు కూడా కొంతమంది పెట్టుకోరు, ఎందుకు బాధలు అబ్బా అని చెప్పేసి అని. ఇట్లా రామాయణ కథాంశం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏడుపు కనపడతా ఉంటాయి. ఇక కృష్ణ భగవానుల వారి విషయం వచ్చిందనుకో, లీలామానుష విగ్రహుడు, ఆయన విధానం వేరు, ఆయన రాజకీయమే వేరు, ఆయన కట్టుబాట్లే ఉండవు. ఇక భగవంతుడు కాబట్టి దీనికి కట్టుబడ్డాడు. అందువల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన దుఃఖపడిన అంశమే లేదు. ప్రహసన్, ఎప్పుడు నవ్వు రాజులేడు మోమువాడు, నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూనే అన్ని పనులు చక్కదిద్దటమే. యుద్ధం చేయను అన్నాడు, ఆయుధం పట్టను అన్నాడు. అసలు యుద్ధం చేసింది ఆయన, అందరండి మత్తు పెట్టించింది ఆయన. ఏం చేయడు, కానీ చేసేది మాత్రం చేసేస్తాడు. ఈ ప్రకారంగా ఒక భగవతత్వంలో ఉన్న విధానం మనం కృష్ణుల్లో చూస్తాము. ఆయన పరిపూర్ణావతారము అంటాడు. పరిపూర్ణావతారము అంటే అన్ని భాగాలలో ఆయన పరిపూర్ణమే. అది సకులకు సకుడుగా, భక్తులకు భగవంతుడుగా, జ్ఞానులకు జ్ఞానిగా, యోగులకు మహాయోగిగా, తల్లిదండ్రులకు పూర్ణ పుత్రుడుగా, స్నేహితులకు సకుడుగా, పత్నులకు పరిపూర్ణమైనటువంటి యొక్క ఏలుబడి గలవాడుగా, ఎవరికి బాధ కలిగించాడు? 8 మంది భార్యలు ఉంటే చక్కగా ఏలుబడి చేసుకున్నాడు. ఇంకా 16,000 మందిని కట్టుకున్నాడు. అందరికీ ఆనందం కలగజేశాడు. నేను ఎప్పుడూ బాధపడింది లేదు. కానీ లోకంలో మానవుడి వ్యవహారం చూస్తే రాముడే. ఎట్లా రాముడు విలపించిన విధానం ఉంటుందో ఆ ప్రకారంగా ఈ సామాన్య మానవుడి జీవన విధానం కాబట్టి వీడికి కూడా ఏ చిన్న సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా శోక సాగరంలో మునిగిపోతూ ఉంటారు. అది రామతత్వం లోకంలో మానవతత్వంగా కనబడుతూ ఉంటుంది. ఏ చిన్న సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా బెంబేలెత్తిపోయి దిగులు పడి, దుఃఖపడి, వేదన పడి, ఆవేదన పడి, ఆవేశపడి ఇవన్నీ కనపడతా ఉంటాయి మానవ విగ్రహాలలో. కానీ భగవత్ సంబంధమైన విగ్రహంలోకి పోయాము అంటే అక్కడ అవన్నీ ఉండవేక. ఎందుకంటే మీ కృష్ణుడు ఈశ్వర స్థాయిలో ఉన్నాడు కనుక ఈశ్వర స్థాయిలో ఈశ్వరుడే స్థాయి ఏముంది, ఈశ్వరుడే కనుక ఈశ్వరత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తే ఎప్పుడు ఆనందముగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. తనను ఆశ్రయించిన వారికి కూడా ఆనందింపజేస్తాడు. తాను ఆనందంగా ఉంటాడు, ఆశ్రయించిన వారికి కూడా ఆనందాన్ని పంచుతూ ఉంటాడు. ఆనంద స్వరూపుడు ఆయన గారు, నిత్యానంద స్వరూపుడు. మామూలుగా లోకంలో ఎవరైనా బిడ్డ పుడితే వాడు ఏడవటం అనేది ఆచారం, సాంప్రదాయం. కానీ కృష్ణ పరమాత్మ మరి పసిబిడ్డగా పుట్టినప్పుడు ఆడవాలి కదా, సాంప్రదాయం పాటించాలిగా. ఆయన సాంప్రదాయం, ఆయన పాటి దుఃఖం లేనివాడు. ఆయన చిదానందే అయిన కృష్ణ అయినా చిదానంద స్వరూపుడు. ఆయన ఎట్లా దుఃఖిస్తాడు? దుఃఖం ఆయన ధర్మం కాదు కదా. కాబట్టి ఆ దుఃఖం ఎవరిది అంటే మాయ ధర్మం. ఏడిస్తే మాయ ఆడవాలి. అందువల్ల ఆ మాయ ఏది యశోదకు పుట్టింది కదా, యోగమాయ, ఆమె ఏడిచింది. కృష్ణ పరమాత్మ స్థానంలోకి వచ్చి ఆమె ఏడిచింది. ఈయన ఆడవలేదే, ఈయన ఏడిచే విధానం కాదుగా అది. కాబట్టి ఈయన ఆడవడు, ఆనందింపజేసేవాడు, ఆనంద స్వరూపుడు. ఆయన జీవిత కాలమంతా చూడండి మీరు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అందువల్ల ఈశ్వర స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆనందంగానే ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు మాయను దాటారు, అవిద్యను దాటారు. అవిద్య మలిన సాత్విక ప్రకృతి, దాంట్లో అనేక గుణాలన్నీ చేరి ఉన్నాయి అవిద్యలో. అవిద్యలో ఎక్కువగా మనకు చూస్తే ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు ఎక్కువగా పనిచేస్తూ ఉండే విధానం. అది ఈశ్వర స్థాయిలో ఉన్న వాళ్ళకైతే విద్యా సంబంధ గుణాలు, దైవీ గుణాలు ఎక్కువ పనిచేస్తాయి వాళ్ళల్లో. ఎందుకంటే ఈశ్వర ఉపాధి శుద్ధోపాధి కాబట్టి ఆ శుద్ధోపాధికి సంబంధించి ఉన్నటువంటివి దైవీ గుణాలు. అవిద్య అనేది మలినోపాధి కనుక మలినోపాధిని ఆశ్రయించి ఉండేటువంటివి ఆశ్రయ గుణాలు. కాబట్టి మనం చూస్తే లోకంలో ఎక్కడ పడ్డా ఈ అసుర సంబంధ గుణ వ్యవహారాలే కనబడుతూ ఉంటాయి. నువ్వు ఏ సినిమానన్నది అంతా మొత్తం అసురులు, వాళ్ళ కత్తులు, వాళ్ళ గొడ్డళ్ళు, వాళ్ళ రంపాలు, వాళ్ళ అరుపులు, కేకలు, వాళ్ళ మాట తీరు చూస్తే మన రామాయణంలో కాబట్టి కూరలు, జుట్టు, వాళ్ళ నల్లటి ఆకారాలు, చేతిలో పెద్ద కత్తి, ఎన్ని ఉంటే కనబడతాయి రామాయణంలో మీకు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి లేవా అంటే వీళ్ళకే ఉన్నాయి. దాంట్లో ఆకారం చూపించారు అట్లాగా, పెద్ద పెద్ద పన్నులు, బయటకు వచ్చిన పన్నులు, నల్లటి ఆకారము, దున్నపోతుల్లాగా ఉన్నటువంటి శరీరాలు, భయంకరంగా ఉన్న కన్నులు. ఇవన్నీ ఏమిటని చెప్పానంటే ఇట్లా వాళ్ళ స్వభావాలనే విధానంగా చెప్పటమే కానీ ఈనాడు సొసైటీలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా అలాంటి వాళ్ళే. కనపడకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు, కనపడుతూ ఉన్నవాళ్ళు రామాయణంలో ఉన్నవాళ్ళు, రావణాసురుడి దగ్గర ఉన్నవాళ్ళు. కాబట్టి లోకంలో ఈ మానవుడుగా చెప్పేటువంటి ఇతడు మరి లోన మలిన సాత్విక సంబంధ అవిద్య అనేది ప్రధానంగా పనిచేస్తూ ఉన్నది. ఇది గమనించాల్సిన అంశము. శుద్ధ సాత్విక గుణం పనిచేసే విధానంగా లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఈశ్వరత్వాన్ని పొందగలిగితే శుద్ధ సాత్విక గుణం, శుద్ధ సాత్వికం, ఆ శుద్ధ సాత్విక సంబంధమై ఉన్న దైవీ గుణాలు అవి చక్కగా వ్యవహరించే విధానం ఉంటుంది ఈశ్వరత్వం ఉన్నటువంటి వాళ్ళకి. ఏమి రెండు గమనించుకోవాలి. జీవుడు, ఈశ్వరుడు, తత్వం అనే మాట వచ్చింది కాబట్టి తత్వత్వం అన్నారు కనుక మరి ఆ ప్రకారంగా ఈశ్వరుడు, జీవుడు, మరి ఈశ్వర సంబంధ అంశతో ఉన్న వాళ్ళు లోకంలో లేరా అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కృష్ణ పరమాత్మ ఆయన ఈశ్వర తత్వంతో చేరి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యోగీశ్వరుడుగా చెప్పారు కదా, ఎత్ర యోగీశ్వర కృష్ణ అన్నారు. ఎత్ర యోగీశ్వర కృష్ణ. అది మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యోగము ద్వారా ఈశ్వరత్వము పెరుగుతుంది అని అర్థం. అందువల్ల ఆయన ఎప్పుడూ యోగంలో ఉండే విధానం, యోగీశ్వరుడు. ఆ యోగములో ఉన్న విధానం ఏంటంటే బ్రహ్మానందం. ఆ యోగ విధానంగా నివృత్తి మార్గ విధానంలో ఏం ఏర్పడుతుందంటే శుద్ధ సాత్వికం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుద్ధ సాత్వికం అనేది ఏర్పడటం కారణంగా వాళ్ళ యొక్క మలిన సంబంధ అవిద్యా సంబంధ దుఃఖాలకు వాళ్ళు ఎక్కువగా లోను కారిక. అవిద్యయే దుఃఖాలకు కారణం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ పంచక్లేశాహ అన్నాడు పతంజలి. యోగ శాస్త్రంలో ఆయన చెప్పుకొస్తాడు పంచక్లేశములు అనేది. క్లేశము అంటే దుఃఖం. 5 రకాలుగా ఉన్న దుఃఖాలు అని చెప్పని ఆయన డివైడ్ చేశాడు. ఏమిటాయి 5 దుఃఖాలు అంటే అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ పంచక్లేశాహ అన్నాడు.
అందువల్ల ఈ అవిద్య అనేది మొదలుపెట్టాడు. అవిద్య అనేది ఒకటి మొదలుపెట్టాడు. రెండోది అస్మిత. అస్మిత అంటే అయి ఉండుట, అతుక్కుపోయి ఉండటం. అదే ఈవిడు ఇదే ఆడుగా అతుక్కుపోయి ఉండే విధానం అస్మిత. రాగద్వేష. ఈ రాగద్వేషాలు ఉన్న చోట దుఃఖాలు ఉంటాయి. ఏమి రాగాలు పెట్టుకున్నాం ఏడుస్తూ ఉన్నాం, ద్వేషాలు పెట్టుకున్నా ఏడుస్తూ ఉంటారు. ఈ రెండు కూడా దుఃఖకారకాలే. అందుకే పరమాత్మ అన్నాడు, రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయ ఆత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం. ప్రసాదం అంటే గుళ్ళో పెట్టే నైవేద్యమా? మనకెంత మనసులో ముద్ర పడిపోయిందని చెప్పనంటే ప్రసాదం కోసం గుళ్ళో పోతారు చాలామంది. కరెక్ట్గా ప్రసాదం పెట్టే సమయానికి గుళ్ళో ఉంటారు వీళ్ళు. పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, లేకపోతే ఇంకేమన్నా. మనిషి ఎదిగినా కానీ లోన వ్యక్తిత్వంలో పసితనం అట్లాగే ఉంటుందండి, గమనించండి. ఏదో పెద్దవాడయ్యాడు, ఆ వయసు పైబడింది అని చెప్పి అనే మాటగా చెబుతూ ఉంటారు. చిన్నతనములో ఎలాగా వాడికి వ్యక్తిత్వం ఉన్నదో అలాంటి వ్యక్తిత్వమే పనిచేస్తుంది. అది చిన్నప్పుడు ఇద్దరు ఉంటారు కదా సన్నదమ్ములు, ఆ చిన్నవాడని చెప్పి ఉద్దేశంతో వాడికి చిన్న లడ్డు పెడుతుంది, ఈ పెద్దవాడికి పెద్ద లడ్డు పెడుతుంది. వాడు ఒప్పుకోడు, ఈక్వాలిటీగా నాకు పెద్దది పెట్టంటాడు. తినలేవురా అని చెప్పి అంటుంది తల్లి. లేదు పెట్టాల్సిందే అంటాడు. కాబట్టి వాడికి పెట్టి నాకు పెట్టవా అని చెప్పని అంటాడు. అందువల్ల సమానం, ఈ సమాన విధానం. అట్లా పెద్ద అయిన తర్వాత కూడా అంతే, పదార్థాలు మారాయే తప్ప లోన పసితనం మాత్రం అట్లాగే పనిచేస్తూ ఉన్న విధానం. కాబట్టి ప్రకారంగా లోకంలో లోన ఉన్నటువంటి ఆ అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం పసితనంగానే ఉండే విధానము. కాబట్టి దాని నుంచి బయటపడాలని చెప్పనంటే అది ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఆయన మార్గం అవలంబించాల్సిందే. అందువల్ల మీకు 4వ అధ్యాయంలో అయ్యా నీకు నాకు అనేక దేహాలు గడిచాయిరా, నాకు తెలుసు నీకు తెలియవు అని అన్నాడు. అంటే కారణం ఏంటి? ఆయన ఆ యొక్క శుద్ధ సాత్విక స్థాయికి ఎదిగాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. కాబట్టి ప్రకారంగా అది ఈశ్వర స్థానములో ఉన్నది ఏమిటంటే శుద్ధ సాత్విక ప్రకృతి అన్నారు. దానికి సంబంధించి ఉండేటువంటివి దైవీ గుణాలు. ఇక మలిన సాత్విక అవిద్య అనేది జీవుడు కనుక ఆ జీవుని ఎందు ఎక్కువగా ఏం పనిచేస్తాయి ఈ గుణాలు చెప్పండి? అసుర గుణాలు, ఆశ్రయ గుణాలు పనిచేస్తాయి. దైవాసుర సంపత్తు పరమాత్మ లేదా? దైవాసుర సంపత్తు సంపద కనుక దైవీ సంపద వాళ్ళకు ఉంటుంది, ఆసురీ సంపద జీవుడికి ఉంటుంది. ఈశ్వరునికేమో దైవీ సంపద ఉంటుంది, జీవుని ఏందేమో ఆసురీ సంపద ఉంటుంది. మరి బ్రహ్మంలో ఏముంటుంది? అక్కడ ఏముండదు. దైవీ సంపద లేదు, ఆసురీ సంపద లేదు, అతీతం అది. కాబట్టి ప్రకారంగా ఈ ఈశ్వరుడు అనేటువంటి విధానం కాడేంటంటే అది మహాకారణ స్థలము. ఈ మహాకారణం హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి యోగులకు మరి శుద్ధ సాత్విక ప్రకృతి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా దైవీ గుణాలు వ్యవహరిస్తాయండి. ఈ మలిన సాత్విక అవిద్యతో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆసురీ గుణాలు ఎక్కువగా వ్యవహారం చేస్తూ ఉంటాయి. కాబట్టి మానవులతో చాలా జాగ్రత్తగా మెలగటం చాలా మంచిదని చెప్పి అంటూ ఉంటారు. గాంధీ మహాత్ముడు కూడా పెద్దవాళ్ళతో ఉండటం కంటే ఆయన పసిబిడ్డలతో ఎక్కువసేపు ఉండేవాడు, బిడ్డలతో ఉండేవాడు. ఎందుకంటే పసిబిడ్డలు అని చెప్పనంటే వాళ్ళ వ్యక్తిత్వం ఇంకా ఎదగలేదు.
కాబట్టి వాళ్ళ ద్వారా ఆయన చక్కగా ఆనందించేవాడు. ఎవరని చెప్పానంటే గాంధీ మహాత్ముడు. బాలల తాత బాపూజీ అంటారు కదా, బాలల తాత బాపు. ఆయన ఎంతోమందితో ఉండే విధానాలలో చూశాడు. వాళ్ళతో ఉండటం కంటే పసిపిల్లలతో ఉండటమే ఆయనకు ఆనందం, సంతోషం. వాళ్ళలో కల్మషాలు ఇంక పెరగలేదు. కుతంత్రాలు, కుచితాలు, వైషమ్యాలు, విద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఇంకా అవి పుటకరించాల. ఎక్కడో లోపల ఉన్నాయి. లోపల లేకుండా పోలా, లోపల ఉన్నాయి. అయితే ఇంకా అవి ముదర్లా. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు? యోగుల్లాగా ఉంటారు. బాలోన్మత్త అన్నారు కదా, యోగిని జ్ఞానిని బాలుడితో పోలుస్తారు. నిష్కపటం, నిష్కల్మషం, ఎప్పుడు నవ్వుతూ కేరంతలు కొడుతూ ఏ దిగులు లేకుండా ఉండే విధానం. కాబట్టి ఈయన ఈ రాజకీయ నాయకులతో, ఈ మానవులతో వాళ్ళ యొక్క కుతంత్రాలు, వాళ్ళ కుచితాలు, వాళ్ళ రాగద్వేషాలు, వాళ్ళ అసూయలు, వాళ్ళకు ఉన్నటువంటి విభేద భావాలు, వైషమ్య భావాలు ఇవన్నీ మనిషిలో బాగా పెరిగిపోయి ఉంటాయి. మీరు చూస్తే బాగా అర్థమవుతుంది వ్యక్తులు ఎలాగా ఉంటారో. చాలా వరకు వాళ్ళు బయట పడకుండా మేనేజ్ చేస్తారు. సందర్భాలు వచ్చినప్పుడు అవి విజృంభించి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మహాత్ములు ఎక్కువ శాతం ఏకాంతంగా గడుపుతారు. ఎక్కువగా సమయాన్ని వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ సమయాన్ని ధ్యానం కోసంగా వాడుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల వ్యాసంగాలను వాళ్ళు పెట్టుకునే విధానంగా ఉండదు. వాటికి సమయాన్ని హెచ్చించటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక యోగ సంబంధమై ఉన్నటువంటి సారస్వతాన్ని అందుకోవడం కారణంగా దాన్నే ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడతారే తప్ప ఈ కాలయాపన చేసేటువంటి సమయాలకు వాళ్ళు ఎక్కువగా వాటిని స్పెండ్ చేయరు. అయితే యోగతత్వం తెలియదు కాబట్టి యోగంలో పోయే విధానం లేదు కనుక అలాంటి ఆధ్యాత్మికత మాధుర్యం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఈ బాహ్య విషయాల మీదే మనసు పెడతారు. బాహ్య సంబంధ వ్యవహారాల మీద మనసు పెడతారు. ఎక్కువ సమయాన్ని దానికోసంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అది ఆధ్యాత్మిక తత్వం అలవడకుండగా, ఆధ్యాత్మిక విలువలు తెలియకుండగా, ఆధ్యాత్మిక జీవన విధానం వాళ్ళకి జీవితంలో ఆ మాధుర్యం అందకపోవడం కారణంగా చాలామంది ఆ జీవన విధానాలను వ్యవహారం కోసం వినియోగింపజేస్తూ ఉంటారు. ఒక అంశము. యోగతత్వంతో ఉన్నటువంటి వారు ఎక్కువగా వాళ్ళు సమయాన్ని కూడా తీసుకుని ధ్యాన విధానంలో ఉండటానికే పనిచేస్తారు. కనుక ఎక్కువగా మానవులతో ఎవరు పడితే వాళ్ళతో అనుసంధానం పెంపొందింపజేసుకోవడం కూడా అంత మంచి పని కాని విధానము. మీరు చూడండి, ఎదురుగా ఉండేటప్పుడు ఒక మాటలు మాట్లాడతారు, వెనక పోయాక మరొక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముందు పొగుడుతారు, వెనక తెగుడుతారు. ఇది వాళ్ళల్లో ఉండేటువంటి స్వాభావిక లక్షణాలు. లోపల చాలా క్రూర స్వభావాలు కూడా చాలా మందిలో చేరి ఉంటాయి. దీనికి కారణాలు ఏమిటంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే, ఈనాడు మానవ సముదాయముగా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా జీవులు ఇతర జీవుల నుంచి ప్రవేశించినటువంటివి లోకంలో ఉంటాయి. విశ్వంలో నానా రకాలై ఉన్న జీవులు ఎన్నో ఉన్నాయి. సాధు జంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. గోవు, లేడి, పక్షులు ఇలాంటివన్నీ సాధుత్వంగా జీవించిన జీవులుగా ఉన్నాయి. తోడేళ్ళు, పులులు, సింహాలు, ఇంకా అనేక జీవులు క్రూర స్వభావాలతో జీవించేటువంటివిగా ఉన్నాయి. అయితే ఈ జీవుల ప్రవాహం అనేవి అనగా శరీరరహితమై దేహరహితమై ఉన్నటువంటి ఈ జీవులు ఒక ప్రవాహముగా విశ్వంలోకి వస్తూ ఉన్నాయి. అదే ప్రవాహంగా దేహాలు సాలించి పోయేటువంటిది కూడా మాకు పక్కన నడుస్తూ ఉన్నది. అది
మృత్యు ప్రవాహం సాగుతుంది ఒక పక్క, జనన ప్రవాహం మరొక పక్క సాగుతూ ఉన్నది. ఈ ప్రకారంగా ఈ యొక్క విశ్వంలోకి దేహములు ధరించి వచ్చేటువంటి జీవులలో అన్ని జీవులు గతంలో మానవ దేహాలు వదిలే వస్తున్నాయా అనే విషయంగా చూస్తే, మానవ దేహములు వదిలి వాళ్ళు మాత్రమే తిరిగి మరల మానవ దేహాలకు రావటం లేదు. ఎన్నో రకాల జీవులు వాటి వాటి దేహాలను విసర్జించి తిరిగి మరలా ఈ మానవ దేహం అనేటువంటి యొక్క ప్రవాహంలోకి చొచ్చుకొస్తూ ఉన్నాయి. అది సాధు జంతువులుగా జీవించిన గోవులు కావచ్చు, లేడులు కావచ్చు, లేదా క్రూర మృగాలుగా ఉన్నటువంటి పులులు, తోడేళ్ళు, సింహాలు కావచ్చు. ఈ ప్రకారంగా ఈ మానవ సముదాయం అనేటువంటి వాటిల్లోకి అన్నీ కూడా కలిసి ప్రవాహం సాగుతూ ఉన్నది. ఈ ప్రవాహం సాగే విధానములో దేహాల్లోకి వచ్చిన తర్వాత గతం యొక్క సంబంధమై ఉన్న స్వభావాలు కొంత ఆ దేహాలలో కూడా పనిచేసేటువంటి ఉంటాయి. అలాగా పనిచేసేటువంటి క్రూర స్వభావాలుగా పనిచేసేటువంటి ఏ వ్యక్తిత్వములు కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు చాలా వరకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే పైన మానవాకారం కలిగి ఉన్నా కానీ లోన ఉన్నటువంటి యొక్క వ్యక్తిత్వపు సంబంధ జీవులు ఇతర దేహాల నుంచి వచ్చి జ్వరబడ్డ విధానాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మరి మన స్వభావాలకు అనుగుణ్యముగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయటం అనేది చాలా వరకు మంచి విధానము. సరే, ఏదైనా కానీ ఇక్కడ చెప్పుకున్న విషయం ఏంటంటే, మరి తత్వం అనగా జీవుడు అన్నప్పుడు మలిన సాత్విక అవిద్యతో సంబంధం పడి ఉన్నటువంటి వాడు కాబట్టి, మలిన సాత్విక అవిద్యలో ఆసురీ సంబంధమై ఉన్న గుణాలే ఎక్కువగా మీకు వ్యవహారం కలిగి ఉంటాయి. ఇక శుద్ధ సాత్విక విద్య అనేటువంటిది అది ఈశ్వర సంబంధం చెప్పుకున్నాము. అక్కడ నీకు దైవీ సంబంధ గుణాలు దాని యందు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నివృత్తి మార్గములో, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళల్లో దైవీ గుణాలు ఎక్కువగా పనిచేసేవిగా ఉంటాయి. ప్రవృత్తి విధానం కలిగి ప్రాపంచిక జీవన విధానం కొనసాగించుకుంటూ అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం ఆసురీ గుణాలే పనిచేసే విధానాలుగా ఉంటాయి. ఇది ఎవరికి వారుగా గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి ఎవరిని కూడా మనం తప్పు పట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. విశ్వంలో నానా రకాలై ఉన్నటువంటి జీవులన్నీ కూడా మరి చేరి ఉన్నటువంటి విధానము, దానిని మనకి వ్యక్తం చేయటానికే ఇటు భారతంలో కౌరవ పాండవుల యొక్క పాత్రలను ప్రవేశింపజేసి మనకు అందిస్తున్నటువంటి ఒక సందేశం అంశం. అటు కౌరవులు అని చెప్పని చూడండి, వాళ్ళలో క్రూర స్వభావాలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, అకారణ వైరాలు, విద్వేషాలు ఇవన్నీ కనపడతాయి. మీరు రామాయణ భారతం తీస్తే మీకు కనపడేటువంటి యొక్క ఆకృతులు అవే మానవ దేహాలుగా ఉన్నా కానీ వాళ్ళల్లో ఇలాంటి స్వభావాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అట్లనే పాండవులు అనేటువంటి విషయం తీసుకున్నట్లయితే వాళ్ళల్లో శాంత స్వభావాలు దీన్ని కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దైవీ సంబంధ గుణాలు, ఆశ్రయ సంబంధ గుణాలు ఈ రెండింటినీ మనకు వ్యక్తం చేసి చూపించడానికి ఇతిహాసాలుగా మహాత్ములు అందించారు అని మనం విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రకారం రామాయణం తీసుకున్నా కానీ అక్కడ మీకు మరి దైవీ సంబంధమై ఉన్నటువంటి వ్యక్తిత్వాలు, ఆశ్రయ సంబంధమైన వ్యక్తిత్వాలు ఈ రెండే మీకు ఎక్కువగా దాంట్లో దర్శనమిస్తాయి రామాయణ విధానాలలో. కాబట్టి చెప్పటం కంటే చూపించటంలో మనిషి యొక్క మనస్సులోకి చొచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు అవన్నీ కూడా చూపించటం జరుగుతూ ఉన్నటువంటి అంశం అది. ఈ ప్రకారంగా మరి చూస్తే జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళ వ్యవహారమే విశ్వంలో కొనసాగుతున్నది. కాబట్టి నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా జీవులైతే సమస్త విశ్వానికి అధినేతగా, సమస్త విశ్వాన్ని శాసించేటువంటి శాసకుడుగా ఉన్నటువంటి అతను ఈశ్వరుడు అనేటువంటిదిగా మనం గ్రహించుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి అందుచేత
ఈ జీవులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఈశ్వర తత్వాన్ని పొందినటువంటి అతడు ఎట్లా ఉంటాడు అనేది మీకు 27, 28 శ్లోకాలలో మీరు చూసుకోవచ్చు. మీ వద్ద భగవద్గీత ఉంటుంది, 3వ అధ్యాయం తీసుకోండి, దాంట్లో 27, 28 శ్లోకాలు చూసుకోండి. ఒక ప్రక్క జీవుడు సంబంధమై ఉన్న వ్యవహారం కనబడుతుంది, మరొక పక్క ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క ఈశ్వరత్వ సంబంధ అంశం మీకు కనబడుతుంది ఈ రెండిట్లో చోట. అందుచేత ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః, ప్రకృతియే స్వతసిద్ధముగా తమ వ్యవహారాలు చేసుకోబోతూ ఉన్నది. ఆ చేసుకోబోయేటువంటి యొక్క వాటిలో సాక్ష్యత్వ భావన పొందలేక వీడు అహంకార విమూఢాత్మ, అహంకారుడై విమూఢుడై కర్త అహం నేననేదిగా అక్కడ ప్రవేశించి వ్యవహరింపజేసేదిగా మనకి జీవ వ్యవహారం కనబడుతుంది. ఈ కిందకు వస్తే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో, గుణానాం కర్మాణం విభాగయో, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభాగ విధానాన్ని సగ ఎరిగి ఉన్నటువంటి వాడు గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే, గుణాః గుణములు, గుణాః ఇంద్రియములు, గుణేషు ఇంద్రియార్థములయందు వర్తంతే ప్రవర్తిస్తూ ఉన్నవి ఇతి అని మత్వా తెలుసుకొని న సజ్జతే ఆసక్తిని పొందడు. ఇది ఒకటి ఈశ్వరత్వపు లక్షణం, ఒకటి జీవత్వపు లక్షణం, రెండు అన్నమాట. ఈశ్వరత్వమును పొందినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఈ కింద చెప్పాడు కదా వాడు, అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి నిరంతరముగా ధ్యానమును కొనసాగిస్తూ ఈశ్వరారాధన చేసినటువంటి అతడు మరి ఆ దివ్య అనుభవాన్ని పొందినటువంటి వాడు ఎట్లా ఉంటాడనే మాటకు మీకు 28వ శ్లోకము అది. కాబట్టి ప్రకారముగా 2 స్థానాలు మనం చెప్పుకుంటున్న స్థానాలు, నేత్రస్థలం అది జీవుడి యొక్క స్థలం, మహాకారణ స్థలం అది ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం, అది గుర్తుపెట్టుకోండి. చందనే స్థితవు మహతి చందనే, గొప్ప రథమునందు కూర్చొని ఉన్నారని నేను చెప్పుకున్నాం కదా ఇందాక మనం. ఒక అతనేమో ఏడుస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి నవ్వుతూ ఉన్నాడు. ప్రహసన్ ఇది పరమాత్మ యొక్క సంబంధ మాట. శోక సంవిఘ్నమానసః ఇది జీవుని యొక్క సంబంధించినటువంటి యొక్క విధానం. కాబట్టి ఇక్కడ మన దేహంలోనే కేవలం సాక్షి మాత్రముగా ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఈ శోకాలకు గురై ఏడ్చేటువంటి వాడు ఉన్నాడు. ఈ శోకాలకు గురై ఏడ్చేవాడు జీవుడు. ఎప్పుడూ కూడా ఆనందముగా చిరునవ్వుతో ప్రశాంతముగా ఉండేటువంటి విధానం ఈశ్వరుడు. ఆయన స్థలం మహాకారణ స్థలం, ఈయన స్థలం నేత్రస్థలం, అది కారణదేహము అన్నారు. గ్రాణస్థలం మహాకారణము, నేత్రస్థలం కారణదేహము. ఆ కారణదేహము అవిద్యను ఉపాధిగా చేసుకున్నటువంటి జీవుడి యొక్క స్వస్థలం నేత్రం. సమస్త విశ్వాన్ని సాక్షి మాత్రుడుగా సమస్త విశ్వాన్ని దర్శించుకుంటూ వ్యవహరించేటువంటి జీవుడి స్థలం నేత్రస్థలం అయితే, ఆయనే మరి ఆకాశ స్థలంలో ఉన్నటువంటి సూక్ష్మదేహముతో చేరి స్వప్న వ్యవహారం శీలిస్తూ ఉంటాడు. ఈ జీవుడే స్థూలదేహం గోళకాత్మిక స్థూలదేహముతో సంబంధం పడి జాగ్రత్త వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు. కనుక ఈ జాగ్రత్త వ్యవహారం మానుకున్నాడా వాళ్ళ సూక్ష్మదేహము స్వప్న వ్యవహారంలో ఉంటాడు. సూక్ష్మదేహంతో అనుబంధం తెంచేసుకున్నాడా కారణదేహం సుషుప్తి అవస్థలో ఉంటాడు. కనుక సుషుప్తి అవస్థకు సంబంధించినటువంటి కారణదేహము ఆ స్వస్థలమే జీవుడి యొక్క స్వస్థలం, అక్కడ జీవుడు ఉన్నాడు. కాబట్టి ఈ జీవుడు సూక్ష్మదేహంతో సంబంధపడి స్వప్నావస్థ, స్థూలదేహంతో సంబంధపడి జాగ్రత్త అవస్థ ఇట్లా వస్తాడే తప్ప ఇతడు ఇక్కడికి రాడు, మహాకారణం వైపుకు రాడు. ఇది ఉన్నటువంటి విధానం. ఈ కారణదేహస్థుడై ఉన్నటువంటి జీవుడు
స్థిరోత్రేంద్రియం సూక్ష్మదేహం వైపుకు వచ్చి స్వప్నలోకాలలో వ్యవహరించటము, ఇంకా అతడు మళ్ళీ జాగ్రత్త లోకానికి వచ్చి ఈ బాహ్య లోకం యొక్క సంబంధ వ్యవహారాలు శీలించటము, ఇట్లా ఉన్నటువంటి వాడు. ఈ జాగ్రత్త వ్యవహారం వద్దకున్నాడా అంటే మళ్ళీ సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్న వ్యవహారం చేసుకుంటాడు. ఈ సూక్ష్మదేహం యొక్క స్వప్న సంబంధ వ్యవహారం వద్దనుకున్నాడంటే తన స్వస్థలం కారణదేహములో ఉంటాడు. కాబట్టి కారణదేహం అనేది మాత్రం వాడికి ఎప్పుడు స్థిరముగా ఉండే స్థలం. కారణదేహం వీడి ఉండడు, కారణదేహంతో ఉండే జీవాత్మము కలిగి ఉన్నాడు. కారణదేహాన్ని నుంచి బయటికి రాడు, కారణదేహాన్ని వీడి ఎలుపులకు రాడు. కారణదేహంలోనే ఉండి జీవత్వం కలిగి ఉండి సూక్ష్మదేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు. అతడే స్థూల దేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు. స్థూల దేహంతో సంబంధం పడ్డాడా వానికి ఈ విశ్వం కానవస్తుంది, బాహ్య ప్రపంచం కానవస్తుంది. స్థూల దేహంతో సంబంధం పడకుండగా ఈ బాహ్య ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందే అవకాశాలు లేవు, ఎవరికీ లేవు. స్థూల దేహం అని చెప్పనంటే ఇది బాహ్య జగత్తుతో, సాక్షాత్ బాహ్య జగత్తుతో సంబంధం పడి ఉన్న వస్తువు. ఎందుకంటే స్థూల దేహం అంటే పంచభూతాత్మికం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవన్నీ బాగా రంగరించి వాటిల్లో కొంత భాగాలు తీసుకుని ఈ దేహముగా తయారు చేసిన విధానము అది. పంచభూతములలోని కొన్ని అంశాలను తీసుకుని ఒక ఆకారముగా, ఒక దేహ ఆకారముగా ఏర్పాటు చేసిన విధానం. కాబట్టి ఈ యొక్క బయట ఉన్నటువంటి పంచభూతాలతో అనుసంధానం పొందాలంటే ఆ పంచభూతములలోని కొంత భాగములుగా ఏర్పడి ఏ స్థూల దేహమైతే గోళకాత్మికముగా ఉన్నదో ఆ స్థూల దేహముతో సంబంధం పడితేనే నీకు ఈ బాహ్య ప్రపంచముతో అనుసంధానం కలిగే అవకాశం ఉన్నది. అది కాబట్టి స్థూల దేహంతో సంబంధం పడకపోతే మాత్రం నీకు ఈ బాహ్య జగత్తుతో సంబంధం పడే అవకాశాలు లేవా ఉన్నాయా అన్న విషయం మీరు వ్యవహార దశలో ఉన్నారు కాబట్టి దిక్కు తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారు చెప్పారు, స్థూల దేహంతో సంబంధం లేకుండా ఈ బాహ్య జగత్తుతో అనుసంధానం పొందటం సాధ్యం కాదని చెప్పి అన్నారు. ఎట్లా సాధ్యం కాదో చూద్దామనే విషయం మీద మీరు ఏదన్నా పరిశోధన చేసుకోవచ్చు. స్థూల దేహంతో సంబంధం లేకుండానే మీరు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి. సాధ్యం అవుతుందేమో చూడండి ఒకసారి, ఈ పూట ఏమన్నా రేపు కానీ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి బాహ్య జగత్తు నుంచి ఏర్పడి ఉన్నటువంటి ఈ భౌతిక కాయముతో సంబంధం పడితేనే ఈ బాహ్య ప్రపంచంతో అనుసంధానం కలిగే అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. అందువల్ల ఈ జీవుడు భౌతిక దేహముతో సంబంధం పడి జాగ్రత్త లోకాన్ని వీక్షించుకుంటూ ఉన్నాడు. కేవలం సూక్ష్మ దేహముతో మాత్రమే ఉన్నప్పుడు స్వప్న సంబంధ వ్యవహారము కని దాంతో వ్యవహరించుకుంటూ ఉన్నాడు. ఈ రెండు వద్దనుకున్నాడు అంటే తన స్థానంలో తాను ఉంటాడు, దాని వీడేదే లేదు. ఈ జీవుడు నిద్రా సమయంలో ఈ దేహాన్ని వదిలి ఎడకోబోతాడు. అంత లెక్క తిరిగి మళ్ళా అతడు ఈ దేహంలోకి వచ్చే మళ్ళా జ్వరపడతాడు అని ప్రకారంగా మనకు కొన్ని సందేశాలు అందుతూ ఉన్నాయి. అలాంటి విధానం అనేది ఏమీ లేదు. అలాన ఉన్నటువంటి అవిద్య ఉపాధిలో చేరి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం, జీవుడనే వ్యక్తిత్వం వాడు అక్కడే ఉంటాడంతే. అతడు సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు ఆ సూక్ష్మదేహము ద్వారా ఆయన స్వప్న సంబంధమై ఉన్న ఆ స్వప్న లోకాలని వీక్షించుకుంటాడు తనలోనే, ఎక్కడికో బయటికి పోయేది కాదు.
ప్రారంధం అయిపోయిన తర్వాత దేహము నుండి వేరై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఏర్పడుతుంది. అది ఉత్క్రమణం, దేహ ఉత్క్రమణం. ఇక దేహము నుండి వాడికి బయలుదేరాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ప్రారంధం అయిపోయినప్పుడు ఇక ఈ గృహాన్ని ఖాళీ చేసి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్క్రమణం, అంత్యావస్థ అన్నారు. అంత్య ప్రయాణంలో వాడికి అక్కడి నుంచి ఇక సూక్ష్మ దేహం తీసుకుని ఈ స్థూల దేహంతో పూర్తిగా ఇక తెగదెంపులు చేసుకుని ఇక జీవుడు తన యొక్క మార్గంలో ఇక తాను ప్రయాణాన్ని కొనసాగించుకుంటాడు. ఆ సందర్భంలో అయితే ఇక వాడు ఆయా లోకాల్లోకి పోవడం అనేటువంటిది అప్పుడు ఉంటుంది. ఇక వాడికి అప్పుడు ఉంటుంది. ఇంతకుముందు ఈ దేహంలోకి రాకముందు ఆ పనే చేశాంగా మనం. ఈ దేహం నుంచి విడబడిన తర్వాత, ఈ దేహం నుండి పూర్తిగా విడబడిన తర్వాత ఇక మళ్ళా అనేక లోకాల సంచారం అనేది వానికి ఏర్పడబోతూ ఉన్నది. అది కూడా పుణ్యపాపాలను బట్టి. అది అందువల్ల జాగ్రత్త అవస్థలో ఈ ధ్యానములో ఉండి ఏవో చూడాలి అనేటువంటి తలంపులు ఉండటం మంచిది కాదు. చాలామందిలో నీ ధ్యానం చేశావా, నీకు అనుభవం కలిగిందా, ఏమన్నా చూసావా, ఎక్కడికైనా పోయొచ్చావా, నీ అనుభవాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. అవన్నీ కూడా అవసరంలా. ఎందుకంటే ఈ దేహములోకి రాకముందు అనేక లోకాలు సంచారం చేసే వచ్చాం. ఈ దేహం నుండి విడబడిన తర్వాత అడగబోతాం, మళ్ళా లోక సంచార వ్యవహారమే. అది కూడా పుణ్య పాపాలను బట్టి ఉంటుంది. పుణ్య విశేషం బాగా ఉన్నట్లయితే అతడు ఇక అక్కడి నుంచి అనేక లోకాల సంచారం చేస్తాడనేటువంటి మాట మనకి శాస్త్రం ద్వారా అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా మనం పూర్ణముగా నిర్ధారించి మనంగా చెప్పే అవకాశాలు లేవు. చెప్పామంటే నీకు తెలుసా, నువ్వు చూసావా అనే మాటలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక శాస్త్రం ఈ ప్రకారం ఉటంకిస్తూ ఉన్నది, శాస్త్రం ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉన్నది అన్నటువంటి మాటల మీద మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. భగవద్గీత 9వ అధ్యాయంలో స్వామి చెప్తున్న మాటలు. స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం చాలా విశాలముగా ఉంటుందట. దివిదేవ భోగాన్, అక్కడ భోగాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పని అంటున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనకి శాస్త్రం ద్వారా అందుతున్న అంశాలు కాబట్టి ఈ శరీరము నుంచి విడబడిన తర్వాత ఇక వాడు యథేచ్ఛగా వెళ్ళిపోతాడు. ఎడిపోతాడో పోతాడు, ఎక్కడికి పోతాడో చెప్పే అవకాశాలు కావు. ఫలానా వ్యక్తి దేహం సాలించిన తర్వాత ఏ లోకానికి పోయి ఉంటాడో చెప్పగలరా అంటే ఏం చెబుతారు చెప్పండి? ఎవడు చెప్పే అవకాశాలు లేవు. అది మానవేతర సంబంధమై ఉన్న అంశాలు, మానవులకు అందుబాటులో లేనటువంటి సమాచారాలు. ఈ దేహములో ఉన్నంత వరకే ఈ జీవుడు తన సంచారం కొనసాగించుకోవచ్చు, 10 మందితో చేరి వ్యవహరించుకోవచ్చు. ఈ శరీరముతో ఉన్నాం కాబట్టి ఈ దేహం పార్థివ సంబంధమై ఉన్న దేహం కాబట్టి ఈ పార్థివ సంబంధమై ఉన్న దేహముతో మనం ఈ పృథ్వీ మండలం మొత్తం రౌండ్ వేసుకోవచ్చు. ఈ భూగడ్డ మీద చుట్టూ ఉన్నాయి దేశాలు, ఈ భూమికి రౌండ్ చుట్టూ ఉన్నాయి దేశాలు. ఒక రౌండ్ వేసాం అనుకోండి, దాదాపు 200 దేశాలు మనం చూసినట్లే. రోజు సూర్య భగవానుడు దర్శించుకుంటూ ఉన్నాడు. రోజు మొత్తం మీద సూర్య భగవానుడు ఈ 200 దేశాలు ఉన్నాయో ఇంకా 500 దేశాలు ఉన్నాయో మొత్తం దర్శించేటువంటి ఏక సాక్షి సూర్య భగవానుడు. ఆయన కంటితో అన్నీ చూసుకుంటూ ఉంటాడు రోజు మొత్తం మీద. అట్లా మనం చూడాలంటే అది చాలా ప్రయాసతో చేరి ఉండే విషయం. అందుచేత ఈ పార్థివ దేహమును అంటి పెట్టుకుని ఉన్నంత వరకు నీకు ఈ పృథ్వీ మండలంలో ఉన్న అన్ని దేశాలతో నువ్వు అనుసంధానం కలిగించుకోవచ్చు.
కానీ ఈ పార్థివ సంబంధమై ఉన్న శరీరం రాలిపోయిన తర్వాత నీకు ఈ దేశాలతో సంబంధం లేదిక. నీకు ఈ లోకాలతో సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే సూక్ష్మ దేహం యొక్క విధానం కాబట్టి అవి ఆ లోకాలు చెప్తారు కదా, నరకలోకం అన్నారు, సరకలోకం అన్నారు, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, గంధర్వలోకం, పితృలోకం, ఇట్లా అనేక లోకాల సంబంధమై ఉన్న అంశాలు బోధిస్తూ ఉన్న పరిస్థితి. అలాంటి లోకాంతర గమనం ఎప్పుడు ఏర్పడుతుందా అంటే నువ్వు దేహం నుంచి బయటపడిన తర్వాత నీకు యథేచ్ఛగా లోక గమనం చేసుకోవచ్చు. శరీరములో ఉన్నంత వరకు దేశ గమనం చేసుకోవచ్చు. దేహం విడిచిపెట్టిన తర్వాత లోక గమనం చేసుకోవచ్చు. కాబట్టి ఆ లోకాలన్నీ కూడా సూక్ష్మ దేహముతో సంబంధపడి ఉన్నటువంటివి. ఈ దేశాలన్నీ కూడా స్థూల దేహముతో సంబంధం పడి ఉన్నటువంటివి. కాబట్టి ఈ దేహముతో సంబంధం పడి ఉన్నంత వరకు నీకు లోకాంతర గమనం చేసే అవకాశాలు లేవు. అదే ప్రకారముగా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నీకు దేశాంతర గమనాలు చేసే అవకాశాలు లేవు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా స్థూల దేహము సూక్ష్మ దేహములతోనే ఇమిడిపోయి ఉన్నటువంటి అంశములు. కాబట్టి ప్రకారముగా మరి ఈ జీవుడు తన స్వస్థలముగా ఉన్నటువంటి అవిద్యాస్థలం నేత్రస్థలం, ఆ నేత్రస్థలములో అవిద్య ఉపాధిలో ఉన్న జీవుడు మరి ఆయన అడుగు కిందకి వేసి సూక్ష్మదేహంతో అనుబంధం పెంచుకొని స్వప్న వ్యవహారాలు చేసుకుంటాం. కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి స్థూల దేహంతో సంబంధం పెట్టుకొని ఈ జాగ్రత్త లోకాలతో సంబంధం పలకటం కానీ ఈ ప్రకారంగా ఒక అనుశ్వతముగా సాగిపోతున్నటువంటి అంశము. ఇది బహిర్ముఖము అన్నారు. నేత్రము నుండి శ్రోత్రము, శ్రోత్రము నుండి ఆపోస్థలము, ఇట్లా వచ్చి స్వప్న ప్రపంచముతో జాగ్రత్త ప్రపంచముతో సంబంధాలు పెట్టుకున్న విధానంగా ఈ జీవుడు ఈ విధముగా జీవత్వముతోనే ఉంటాడేక. అంటే ఆ జీవుడేమన్నా అడుగు పైకేసి మహాకారణం అనే దాన్ని అడుగు పెట్టగలిగితే అక్కడ తన జీవత్వం నుండి విడబడి జీవత్వాన్ని తొలగింపజేసుకుని పూర్ణముగా ఈశ్వరుడవుతాడు, ఈశ్వరత్వాన్ని పొందుతాడు. అట్టి ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు ప్రహసన్, ఎప్పుడు నవ్వుతూ ఆనందముతో ఉంటాడు. అలాంటి ఈశ్వరత్వమును పొందకుండగా జీవత్వముతో అవిద్యతో ఉన్నంతకాలం శోక సంవిఘ్న మానసః, వాడిని గుడాకేశుడు అన్నారు. గుడాకానం గుడాకస్య ఈశ గుడాకేశ. గుడాక అని నిద్రకు ప్రభువుగా ఉన్నవాడు, తెలియని తనానికి ప్రభువుగా ఉన్నవాడు కాబట్టి జీవుడు. ఇక్కడ మనం చెప్పుకున్న అంశాలు ఏంటంటే తత్వం, తత్వవేత్త, తత్వదర్శి అనగా తత్వంలో ఉన్నటువంటి తత్పద లక్ష్యార్థం పరమాత్మ, త్వంపద లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, ఆ రెండింటి యొక్క ఏకత్వమే బ్రహ్మము. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడిని గురించి పరమాత్మ ఇక్కడ చెప్తున్న అంశము. కనుక ఇంతవరకు మనం త్వం తత్ జీవుడు ఈశ్వరుడు అనేటువంటి వాటిలలో ఉన్నటువంటి తారతమ్యములు తేడాపాడాలు మనం తెలుసుకోవడం జరిగింది. దానికి ఒక మానవత్వ విధానముగా మానవుడి యొక్క విధానాల్లో ఉన్నటువంటి అతడు మరి జీవుడు, దైవ అంశతో చేరి ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు అని చెప్పని, ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఆనందముగా నవ్వుతూ ఉండే విధానము, జీవుడు ఎప్పుడూ కూడా ఏదో బాధలతో దుఃఖాలతో వేదనలతో ఉండేటువంటి అంశము. ఎందువల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పనంటే రెండు ఉపాధులు అనగా శుద్ధోపాధి మలినోపాధి. శుద్ధోపాధి ఈశ్వరుడు, మలినోపాధి జీవుడు. ఈ రెండు ఉపాధులకు అతీతముగా ఉన్న స్వరూపం బ్రహ్మము గనుక ఆ బ్రహ్మము దగ్గర ఇంకేమీ చెప్పుకునే అవకాశాలు లేవు. అక్కడ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అది వాక్కులకు మనస్సుకు అందేది కాదు అన్నాడు. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నోమనో నవిద్మో, దేనికి అందేది కాదు. అది కేవలం బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవేత్తలు వాళ్ళ యొక్క స్వస్థలం అది. కాబట్టి ప్రకారముగా
ఇక్కడ ఉన్నటువంటి విధానములు ఈశ్వరుడు జీవుడు ఈ రెండింటి అంశాలు మనలోనే దర్శించుకోవచ్చు. అది నివృత్తి మార్గంగా పోయేటువంటి వాళ్ళల్లో ఈశ్వరత్వం దర్శించుకోవచ్చు. ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వాళ్ళల్లో పూర్ణముగా జీవత్వమే గోచరిస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.